హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను పెసరపప్పుతో పప్పుచారు తయారీ విధానం చూపించబోతున్నాను. ఇంతవరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తయారీ విధానము: ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెసరపప్పు యాడ్ చేసుకుందాము. ఈ పెసరపప్పుని శుభ్రంగా నీటితో కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. పెసరపప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కదండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ పెసరపప్పుతో ఇలా పప్పుచారు చేసుకొని చూడండి, ఒంటికి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పప్పు అంతా ఉడికిపోయింది కదా. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితోని, లేదంటే ఇలా గరిటెతోనైనా కూడా మంచి స్మాష్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పప్పు ఎక్కడ లేకుండా మంచిగా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బేసుకున్న దాంట్లోనే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు, అలాగే ఒక 2 టమాటోలు ఇవి కూడా వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ నేను కొంచెం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చింతపండు లేకపోయినా నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మరసాన్ని పిండేసుకొనైనా కూడా, నిమ్మరసం వేసుకొనైనా కూడా ఈ పప్పుచారు చేసుకోవచ్చు. ఇది 2 టైప్స్ చేస్తారు. ఇలా చింతపండుతో చేస్తారు, నిమ్మకాయ రసంతో కూడా చేస్తారు. 2 రకాలుగా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని ఆ రసం పిండేసుకొని తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని పప్పుచారుని మంచిగా మరగనివ్వాలండి. చాలా పల్చగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు అనేది. చూడండి, ఈ విధంగా అన్ని ముక్కలన్నీ వేసేసాం కదా, వీటిలోంచి కారం, ఉల్లిపాయలోంచి రసం, టమాటోల సూప్ అవన్నీ దిగి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మనం వేసిన పప్పుచారు వాటర్ చూడండి ఎంతవరకు ఉన్నాయో అది ఒక 1/2 ఇంచ్ తగ్గేంత వరకు మరగనిచ్చుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచి మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మంచిగా ఈ విధంగా మంచి మరగాలన్నమాట. చూడండి, 1/2 ఇంచ్ తగ్గింది కదా. మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మంచిగా మరగనివ్వండి. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి, ఒంటికి చాలా చలవనిస్తుంది. ఇప్పుడు అన్నీ మనకి లిక్విడ్ ఫుడ్ ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా మరిగిన పప్పుచారుని పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు చితకొట్టుకొని వేసేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మంచిగా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మరుగుతుంది కదండి పప్పుచారు, దాంట్లోంచి కొంచెం తీసుకొని తాలింపు వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఒకసారి అది సౌండ్ అనేది వస్తేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది. తాలింపు వేగకుండా వేసేస్తే టేస్ట్ అంత బాగోదండి. తాలింపు మంచిగా వేగిన తర్వాత ఈ మరుగున పప్పుచారుని వేసేసుకొని చూడండి ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది. ట్రై చేసి కామెంట్స్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్